మీకు మెడలో కానీ థైరాయిడ్ ఉన్న రీజియన్లో కానీ గడ్డలు ఉంటే అవి క్యాన్సర్ ఉండే అవకాశాలు ఉంటాయా? ఇవాళ డిస్కస్ చేద్దాం. నేను డాక్టర్ అవినాష్ చైతన్య, హెడ్ అండ్ నెక్ సర్జికల్ ఆంకాలజిస్ట్ని. యూజువలీ మెడలో నార్మల్గా లింఫ్ నోడ్స్ ఉంటాయి, నార్మల్గా థైరాయిడ్ గ్లాండ్ ఉంటుంది, కానీ దే ఆర్ నాట్ ఎన్లార్జ్డ్. మెడలో ఎక్కడైనా 2 సెంటీమీటర్స్ కన్నా ఎక్కువ పెద్ద గడ్డలు ఉంటే, లేకపోతే థైరాయిడ్ గ్రంథిలో గడ్డలు కనిపిస్తే వాటిని ఇవాల్యుయేట్ చేయాలి. ఇవాల్యుయేషన్ చేసేటప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ మే కమ్ యాజ్ బినైన్ ఆర్ నోడ్స్ అనేవి రియాక్టివ్ అని రావచ్చు. కానీ పెద్దగా ఉండే నోడ్స్లో క్యాన్సర్ ఉండే అవకాశాలు చాలా ఉంటాయి. అవి ఎటువంటి క్యాన్సర్ అన్నా ఉండొచ్చు. నోట్లో పుండు ఉండి మెడలో గడ్డలు వస్తే అది నోటి పుండు క్యాన్సర్ ఇక్కడికి స్ప్రెడ్ అయినట్టు మనకి తెలుస్తుంది. అట్లానే థైరాయిడ్లో పెద్దగా గడ్డ ఏమైనా ఉన్నా, లేకపోతే ఆహారం తినడానికి ఇబ్బంది ఉండి, లేకపోతే మాటలో మార్పు ఉండి, దాంతోపాటు మెడలో గడ్డలు వస్తే అది క్యాన్సర్ స్ప్రెడ్ అయినట్టు మనకు చెప్పగలుగుతాం. చాలాసార్లు వేరే ఏ సిమ్టమ్స్ లేకుండా కూడా మనకి మెడలో గడ్డలు వస్తాయి. దానిలో లింఫోమా ఆర్ ఎనీ అదర్ టైప్ ఆఫ్ క్యాన్సర్ కూడా దానిలో మనకి బయటపడతాయి. సో ఇట్స్ ఆల్వేస్ ఇంపార్టెంట్ టు ఇవాల్యుయేట్. మనకి మోర్ దాన్ 2 సెంటీమీటర్స్ అంటే మనకి ఫీల్ అయ్యే అంత గడ్డలు ఉంటే కనుక అవి ఇవాల్యుయేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. రియాక్టివ్ అయి ఉండొచ్చు, అంటే ఇన్ఫెక్షన్ వల్ల, ఇన్ఫ్లమేషన్ వల్ల మనకి గడ్డలు వస్తాయి, కానీ మిస్ చేయకుండా ఇవాల్యుయేట్ చేయించుకోవడం బెటర్. అట్లానే థైరాయిడ్ భాగంలో మనకి గడ్డలు ఉంటే కనుక దట్ ఈస్ సజెస్టివ్ ఆఫ్ థైరాయిడ్ స్వెల్లింగ్స్. అవి మనం స్వాలో చేస్తున్నప్పుడు మూవ్ కూడా అవుతాయి, కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ దే ఆర్ నాన్ క్యాన్సరస్. క్యాన్సర్స్ ఉండొచ్చు, కానీ దానికి కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి. యూజువలీ థైరాయిడ్ స్వెల్లింగ్స్ మనకి నొప్పి ఉండవు, పెద్దగా అవుతూ ఉంటాయి. అప్పుడప్పుడు సైజ్ చిన్నగా ఉన్నా కూడా థైరాయిడ్ గ్రంథిలో గడ్డలు ఉంటే మనం దానికి టెస్ట్ చేయాలి. ఈ టెస్ట్లు యూజువలీ నాన్ ఇన్వేజివ్ ఉంటాయి. అల్ట్రాసౌండ్ స్క్రీనింగ్ ఒకటి చేస్తాము. దానిలో ఎటువంటి గడ్డ ఉంది, ఎన్ని గడ్డలు ఉన్నాయి, దాని లొకేషన్ ఏంటి అని చూసి దాన్ని బట్టి సస్పిషన్ వస్తే కనుక అప్పుడు మనం దానికి సూది పరీక్ష చేస్తాము. మోస్ట్ ఆఫ్ ద టైమ్ benign lesions of the thyroid are more common compared to malignancies. కానీ ఈ మధ్య మనకి అల్ట్రాసౌండ్ టెస్ట్ ఎఫిషియన్సీ ఎక్కువ అయ్యేటప్పటికి అండ్ మనకి సస్పిషన్ కూడా ఎక్కువ అయ్యేటప్పటికి వీఆర్ ఏబుల్ టు డయాగ్నోస్ ఈవెన్ స్మాల్ నోడ్యూల్స్ విచ్ ఆర్ క్యాన్సర్స్, అండ్ దాంతో ఎర్లీ స్టేజ్లో మనం ట్రీట్మెంట్ చేయగలుగుతున్నాం అండ్ పీపుల్ ఆర్ హ్యావింగ్ నార్మల్ లైఫ్ ఆఫ్టర్ ట్రీట్మెంట్. సో మెడలో గడ్డలు ఉన్నా, థైరాయిడ్ గ్రంథిలో గడ్డలు ఉన్నా, డోంట్ ఇగ్నోర్ దెమ్. అవి లాంగ్ స్టాండింగ్ ఉంటే మోస్ట్లీ బినైన్ ఉంటాయి, కానీ దాని ట్రీట్మెంట్ హ్యాస్ టు బి డన్ అండ్ ఇట్ హ్యాస్ టు బి డయాగ్నోస్డ్ అండ్ దెన్ ఎక్స్క్లూడెడ్ ఫర్ క్యాన్సర్. థ్యాంక్ యూ.